ప్రసన్న గారు మాట్లాడితే మనం ఏం మాడుతూ ఉండరు ఇంకా. ఆ విషయం తెలుసుకుని ఆయన మనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రాంబాబుకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే రేవ్ అనే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ప్రభు గారు, రాంబాబు గారు నన్ను కూడా పిలిచారు. నేను చూశాను. చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్, చాలా బాగా తీశాడని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. సక్సెస్ఫుల్ గా విడుదల చేశారు. అదే బ్యానర్ లో మళ్ళీ అదే డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మూడో విషయం ఏంటంటే మా రాంబాబు ప్రొడ్యూస్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ముందు ఎదురు కూర్చుని మమ్మల్ని ప్రశ్న వేయడం కాకుండా ప్రశ్న వేసేవాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాంబాబు నిర్మాత అయినందుకు అతన్ని మీ అందరి ముందు హర్షధ్వానాలతో అభినందిద్దాం. ఇంకా ఈ రోజు ముఖ్య అతిథి మా శివాజీరాజు అన్నయ్య, అంటే మా ఊరు, మా రాజు గారు, మా శివాజీ రాజు గారు, మా శివాజీ రాజా గారు. ఆయనతో నేను చాలా సినిమాలు తీశాను. మాకు ఎంతో అంత మంచి అనుబంధం ఉంది ఆయనతో మాకు. ఇవాళ ఇండస్ట్రీని ఏకతఛత్రాధిపత్యంగా ఏలుతున్న మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. అంటే ఏడటం అంటే అండి, కష్టం ఎక్కడున్నా అక్కడ ప్రసన్న గారు ఉంటారు. చిన్న సినిమా ఎక్కడున్నా ప్రసన్న గారు ఉంటారు. ఆయన వెనకాల మేము ఉంటాం. అది చెప్పేదండి. ఏడటం అంటే ఇంకో రకం కాదు. అంటే ఏదైనా ఒక నిర్మాత కష్టం వస్తే ముందు స్పందించే వ్యక్తి ఓన్లీ ప్రసన్న గారు. తర్వాత ఆయన వెనకాల మేము అందరూ ఉంటాం. కాబట్టి అన్న తమ్ముడు నేను. అలాగే మా డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఆ సినిమా గురించి అభినందించాం. ఈ కార్యక్రమానికి చేసిన శివ మలాల్ గారికి మరియు అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ మా నిర్మాతల కుటుంబంలోకి వచ్చిన రాంబాబు గారిని మరొకసారి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.